నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ఢిల్లీ వెళ్లారు. అక్కడ కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ముఖ్యంగా అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించాలి అంటూ అందులో భాగంగా పునర్విభజన చట్టంలో మార్పు తీసుకురావాలని చెప్పి అమిత్ షాను కోరినట్టు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో నెక్స్ట్ రాబోయే పార్లమెంటు సమావేశాల్లో మరి ఈ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందా అన్న చర్చ నడుస్తూ ఉన్న నేపథ్యంలో మరోపక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటికీ రాజధానిపై విషం జిమ్మే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. మరి గతంలో 3 రాజధానులు అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ గుంటూరు విజయవాడకు మధ్యలో రాజధాని ఏర్పాటు చేయడంలో తప్పేముంది అని చెప్పి నిన్న ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా మరి రాజధానికి చట్టబద్ధత లభించే అవకాశం ఉందా, మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. రవీంద్రబాబు గారు, మనం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను చూస్తూనే ఉన్నాము. అమరావతిని ఈసారి ఎలాగైనా ఏకైక రాజధానిగా గుర్తింపజేయాలని చెప్పి చంద్రబాబు గారు పడుతున్నటువంటి ఒక తపన చూస్తున్నాం. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ దాన్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలి, ప్రజల్లోకి ఎలా దాన్ని వ్యతిరేకంగా తీసుకెళ్లాలి అని చెప్పి ఆయన ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తంగా అసలు ప్రజలైతే కన్ఫ్యూజన్ లో ఇప్పటికీ ఉన్నారు. మరి నెక్స్ట్ జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ చట్టబద్ధత అంశం వస్తుందంటారా? అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ కన్ఫ్యూజన్ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతి, పీపుల్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి, ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అమరావతి నిర్మించాలా అని సంకల్పంతో ఉన్న వ్యక్తులు, పార్టీలు ఒక సైడు, అమరావతి విధ్వంసమే లక్ష్యం అన్న ధ్యాస, శ్వాస, ప్రాస, యాస ఉన్న ఇంకొక పార్టీ ఒకవైపు. ఈ రెండిటి మధ్య ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీరు అనుకున్నట్టుగా ఇది ఏమవుతుందా అని కొంత ఆందోళన. ఎందుకంటే ఒక కన్ఫ్యూజన్. ఈ రెండు విభిన్నమైన ధోరణి కనిపిస్తూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. చవి చూశారు కూడా గడిచిన కొంతకాలం నుంచి. సో అమరావతి మీద ఇనీషియల్గా అంటే ఇప్పుడున్న ప్రతిపక్ష హోదా లేని ఒక పార్టీ స్టాండ్ ఎట్లా ఉండే మొదలు బైఫర్కేషన్ జరిగిన తర్వాత అంటే ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించే అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రపోజల్ చేశారు. 33,000 ఎకరాలు. ఫస్ట్ పాయింట్, ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ లేకుండా ల్యాండ్ అక్విజిషన్ అండ్ రీహాబిలిటేషన్ యాక్ట్ 2013 ప్రకారం ల్యాండ్ అక్వైర్ చేస్తే ఆ యాక్ట్ ప్రకారం ఇంటూ మార్కెట్ రేట్, యావరేజ్ మార్కెట్ రేట్ తీసుకొని లాస్ట్ 3 years ఆ మార్కెట్ రేట్ ఇంటూ 2.5 రేట్ ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చి రైతులకు పే చేయాలి. అది చట్టం. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ప్రజా ప్రయోజనాల కోసం ఎక్వైర్ చేస్తే ఈ చట్టం అప్లికబుల్. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా రాజధానికి 90 daysలో 33,000 ఎకరాలు ఎక్వైర్ చేయటం అనేది ఒక చరిత్ర. ఇట్ ఈస్ ఎ రికార్డ్. దానివల్ల రైతులు, భూమి ఇచ్చిన రైతులు భారీగా లబ్ధి పొందుతారు. ఎందుకంటే ఈ డెవలప్మెంట్లో వాళ్ళు భాగస్వామి అవుతారు. ఎప్పుడైతే డెవలప్మెంట్ అయినప్పుడు అందులో భాగస్వామి అవుతారో వాళ్ళకి భారీగా లబ్ధి జరిగే అవకాశం ఉంది. సో ఏమి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక వినూత్నమైన ఆలోచనతో అంతమంది రైతుల్ని ఒప్పించి రాజధానికి సంకల్పం చేశారు అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు. అసెంబ్లీ సాక్షిగా ఆయన విషయాలన్నీ చెప్పినప్పుడు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ జగన్ రెడ్డి గారు ఎస్ ఉండాల్సిందే, 30,000 ఎకరాలకి తక్కువ లేకుండా చూడండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సపోర్ట్ చేస్తుందని అసెంబ్లీలో కదా చెప్పాడు. దురదృష్టమో అదృష్టమో నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి ప్రభుత్వాలు మారినాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మడమ తిప్పటం, మాట తప్పటం అలవాటుగా పెట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానులు అంటూ 3 ముక్కల ఆట మొదలుపెట్టి అమరావతి విధ్వంసం చేయాలని చేసేశారు. అంటే అమరావతికి అప్పటికే 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ 10,000 కోట్లు ఖర్చు పెట్టడం వల్ల ఆ కాంట్రాక్టర్ క్యాన్సిల్ చేయకుండా వాళ్ళని వెళ్ళిపోయేటట్టు దొబ్బేస్తే మళ్ళీ రీస్టార్ట్ చేస్తే ఆ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవటం వల్ల దానికి ప్రజాధనం దుర్వినియోగం అవటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుందా? పబ్లిక్ మనీ కదా అది, ఎక్సెస్ మనీ. ఎవరు బాధ్యత తీసుకుంటారు? అనాలోచిత నిర్ణయాల వల్ల కదా 3 రాజధానులు ఆటాడాడు. 3 రాజధానులు లేవు, ఏం లేదు, రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చారు. ఇప్పుడు ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చూసి భూములు ఇచ్చిన రైతులంతా లాస్ట్ మంత్లో చంద్రబాబు నాయుడు గారితో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశంలో వాళ్ళు కొన్ని ఇబ్బందులను ఈయనకి తెలియజేశారు. ఒకటేమంటే ఆ భూములకి లోన్ రావట్లేదని, కొద్దిగా రిజిస్ట్రేషన్కి సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉన్నాయని,
వాళ్ళు క్లియర్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అన్నిటికంటే ముఖ్యంగా రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తి ఏంటంటే, గతంలో జరిగిన విధ్వంసం కళ్ళారా చూసాం. మళ్ళీ ప్రభుత్వం మారితే ఒకవేళ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ జరగదు, అది వేరే విషయం, ఫర్ ఎగ్జాంపుల్ మారితే మళ్ళీ అమరావతి విధ్వంసం అయితే మా బతుకులేంటి, మాకు ఆందోళనగా ఉంది. ఇది జరగకుండా ఉండాలంటే అమరావతికి ఒక చట్టబద్ధత తీసుకురావాల్సిన అవసరం ఉంది అని వాపోయారు. ఎస్, ఇట్స్ ఎ ఫెయిర్ జస్టిఫైడ్ డిమాండ్. చాలా మంచి ఆలోచన. చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేశారు, క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నారు. ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటేమంటే విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, బైఫర్కేషన్ యాక్ట్ 2014. అందులో అప్పట్లో డివైడ్ అయినప్పుడు క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అని మెన్షన్ చేయడానికి అవకాశం లేకుండే అప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే అప్పుడు డివైడ్ అయినప్పుడు రాజధాని ఏదనేది తెలియదు. రెండోది ఎందుకు తెలియదు అంటే, రాజధాని డిసైడ్ చేయాల్సింది కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్స్. కాబట్టి అది తర్వాత వచ్చిన గవర్నమెంట్ డిసైడ్ చేశారు, ఆ చట్టంలో పెట్టలేదు. కాబట్టి జగన్ రెడ్డి గారు దాన్ని విధ్వంసం చేశారు. ఇంకొకటి, ఇప్పుడు అన్న చట్టబద్ధత కల్పిస్తే కొంత సేఫ్ ఉంటుంది, సెక్యూర్ ఉంటుంది, మళ్ళీ విధ్వంసం చేయకుండా ఉంటారని. చట్టబద్ధత అంటే ఏంటంటే, ఒకటి పునర్విభజన చట్టంలో అమెండ్మెంట్ చేయటం. అమెండ్మెంట్ చేయాలంటే పార్లమెంటు, రాజ్యసభ అప్రూవల్ కావాలా. ఇప్పుడు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కాబట్టి అప్రూవల్ ప్రాసెస్కి ఇబ్బంది ఉండదు. కాబట్టి వాళ్ళు అప్రూవల్ చేస్తారు, చట్టబద్ధత ఒక అమెండ్మెంట్ చేస్తారు. దానివల్ల ఒక గెజెట్ నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఈ ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్కి అమరావతి అని డిక్లేర్ అవుతుంది. కాబట్టి ఇబ్బంది ఉండదని కొంతమంది రైతులు సలహా ఇచ్చారు. మంచి సలహా అది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల నుంచి ఢిల్లీ పర్యటనలో ఈ విషయాన్ని ఢిల్లీ పెద్దలకు తెలియజేశారు. వాళ్ళు కూడా ఇందులో ఒప్పుకోవటానికి పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కూడా అంటే ఎంపీల బలం ఉంది కాబట్టి చట్టబద్ధత అంశం పెద్ద ఇష్యూ ఏం కాదు, చట్టబద్ధత లభిస్తుంది అమరావతి ఏకైక రాజధాని అని అంటున్నారు. కానీ అది మరి నెక్స్ట్ మీరు అన్నట్టు ప్రభుత్వం మారదు. ఒకవేళ మారింది అంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు మళ్ళీ రాజధానిని ఏమైనా మార్చే అవకాశం ఉంటుందా? అంటే దానికి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇక్కడ ఎందుకు ఈ డౌట్స్ వస్తూ ఉన్నాయంటే, అనాలోచిత నిర్ణయాలు తీసుకొని మెంటల్ స్టెబిలిటీ లేని కొన్ని పార్టీలు ఉండటం వల్ల ఈ ఇబ్బంది వస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానుల స్టాండ్ ఉందా ఇప్పటికి ఈరోజు లేదా అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మొన్న జరిగిన ప్రెస్ మీట్లో అమరావతి ఇక్కడ ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అవసరం లేదు, అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఈ 3 కలిపి కూడా 600 crores, మరి అవన్నీ ఇంకొక దగ్గర మళ్ళీ పెట్టడం వల్ల ప్రభుత్వ ధనం వేస్ట్ కదా అన్నాడు ఒక పాయింట్. దీనికి నేనేం క్లారిటీ ఇస్తానంటే, వాస్తవం ఆయన చెప్పింది అబద్ధం. ఎందుకంటే ఇవి వేస్ట్ కాదు, ఇవి టెంపరీ బిల్డింగ్స్ కాదు. ఫస్ట్ గమనించాల్సిన విషయం, పర్మనెంట్ బిల్డింగ్స్లో టెంపరీ సెక్రటేరియట్, టెంపరీ అసెంబ్లీ, పర్మనెంట్ బిల్డింగ్లో టెంపరీ హైకోర్టు. బిల్డింగ్స్ టెంపరీ కాదు, బిల్డింగ్స్ ఆర్ పర్మనెంట్. మళ్ళీ ఈ అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు కట్టినప్పుడు ఈ బిల్డింగ్స్ వేరే పర్పస్ ఆఫీసుల కింద వాడతారు. కాబట్టి ప్రజాధనం దుర్వినియోగం అంటే మిస్గైడ్ చేస్తున్నారు పబ్లిక్ని. ఇదే హైకోర్టుని రేపు వేరే కోర్టులు యూటిలైజ్ చేసుకుంటారు. కాబట్టి అది ప్రభుత్వ ధనం దుర్వినియోగం అని మిస్గైడ్ చేయొద్దు అనేది నా బాధ. రెండోది, తెలంగాణలో హైదరాబాద్లో కేసీఆర్ గారు కట్టారు 650 crores సెక్రటేరియట్ అన్నారు. మరి ఈ 3 కలిపి కూడా 600 crores, ఎక్కువేముంది అందులో? సో అది తెలుసో తెలియక ఒప్పుకున్నాడు. ఇంకొక అంశం మాట్లాడుతూ, వాళ్ళ స్టాండ్ అట్లా ఉంది కదా అనుకున్న సందర్భంలో విజయవాడ గుంటూరు మధ్యలో 500 ఎకరాలు తీసుకొని అమరావతి కడితే అయిపోద్ది కదా అన్నాడు. అదేంటి మళ్ళీ స్టాండ్ మారిందా వీళ్ళది? ఇంకొక మాట చెప్పాడు, నాగార్జున యూనివర్సిటీలో పెట్టేస్తే అయిపోద్దిగా ఖర్చు లేకుండా అన్నాడు. అసలు అమరావతి మీద విషం చిమ్ముతున్న ఈ పార్టీ 3 రాజధానుల స్టాండ్ నుంచి మళ్ళీ మారారా? ఇంకొక అంశం ప్రస్తావన చేశారు, అమరావతిలో కన్స్ట్రక్షన్కి ఎస్ఎఫ్టీకి 9,000 రూపాయలు. అబ్బో చాలా ఎక్కువ బా, 2,500 ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు అన్నాడు. అది నిజమైతే ఈయన ఉండటానికి, విలాసాలకి, వైభవాలకి వైజాగ్లో రిషి కొండని గుండు చేసి 680 కోట్లతో ప్యాలెస్ నిర్మించుకొని 2.15 lakh ఎస్ఎఫ్టీ, అది ఎస్ఎఫ్టీ 31,677 రూపీస్. అది ఎక్కువ కాదా? 31,677 ఎస్ఎఫ్టీ పెట్టి ఆయన ఉండటానికి ప్యాలెస్ కట్టుకొని ఇప్పుడు అమరావతిలో 9,000 ఎస్ఎఫ్టీ రేట్ ఎక్కువ అంటాడా? ఇదేం ద్వంద్వ వైఖరి?
ఇటువంటి వైఖరి ఉన్న ఇటువంటి పార్టీల వల్ల ప్రజల్లో ఒక ఆందోళన, చట్టబద్ధత తీసుకురమ్మన్నారు. ఇక నెక్స్ట్ మనం ఇంకొక అంటే డెవిల్స్ అడ్వకేట్ లాగా ఇంకొక చిన్న అనుమానం ఏం ఉత్పన్నమవుతుందంటే, ఇప్పుడు మీరు ప్రశ్నించారు కదా, సపోజ్ ఇంకొక గవర్నమెంట్ తర్వాత వచ్చింది అనుకుందాం, వాళ్ళు కూడా పార్లమెంట్లో దీన్ని అమెండ్మెంట్ చేయడానికి లీగల్గా లాజికల్లీ దెర్ ఇస్ ఎ స్కోప్. వాళ్ళు కూడా పార్లమెంటు బలం ఉంటే, పార్లమెంటు రాజ్యసభ బిల్లు ఇప్పుడు చేసిన బిల్లు ఎన్నిసార్లు అయినా రాజ్యాంగాన్ని మారుస్తున్నప్పుడు ఈ అమెండ్మెంట్ పార్లమెంటు రాజ్యసభ అప్రూవల్ ఉంటే మార్చడం పెద్ద విషయం ఏం కాదు, మార్చొచ్చు కదా. అదొక భయం ఉంది. కాకపోతే దీనికి సొల్యూషన్ ఏంటి మరి అని ఆలోచించినప్పుడు నాకు అనిపిస్తూ ఉంది, ఈ అమరావతి మళ్ళీ ఎవడొచ్చినా సరే విధ్వంసం చేయడానికి అసలు సాధ్యం కాదు, వీలే కాదు, మొత్తం ఏర్పడింది. అట్లీస్ట్ అంటే జనం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పన జరిగింది, ఇన్కమ్ జనరేషన్ వచ్చింది. ఎందుకంటే ఇది సెల్ఫ్ సస్టైనబుల్, సెల్ఫ్ ఇన్కమ్ జనరేటింగ్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. ఆ స్థాయి తీసుకురావటం ఒకటి. రెండోది, మళ్ళీ దురదృష్టవశాత్తు వేరే ప్రభుత్వం వస్తే దీన్ని విధ్వంసం చేయాలి అన్న ఆలోచన వస్తే ప్రజల్లో వ్యతిరేకత రావాలి. అప్పుడు ఎప్పటికీ అమరావతి ఉండే అవకాశం ఉంది. 3 ఆప్షన్. అసలు ఇంకో ప్రభుత్వం రాకుండా చూసుకోవాలి. సో ఇవన్నీ పాయింట్స్ వల్ల అమరావతి ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ కళల రాజధానిగా అద్భుతంగా వెలుగొందే అవకాశం ఉంది. అదంతా ప్రజల చేతుల్లోనే ఉందండి ఫైనల్లీ. అండ్ ముఖ్యంగా అమరావతి గురించి ఇప్పటికీ కూడా జ్యుడిషియల్ ప్రివ్యూని ఎత్తేసారు, రివర్స్ టెండరింగ్ క్యాన్సిల్ చేశారు. అమరావతి కేవలం చంద్రబాబుకి ఒక ఏటీఎం లాగా పనికొస్తుంది, మొత్తం అక్కడ స్కామ్లకి అమరావతి పరాకాష్ట అన్నట్టు జగన్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ఇదే ఇప్పుడు మాట్లాడిన పెద్ద మనిషి ఈ మాట గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు కదా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. ఒకవేళ అది నిజమైతే వీళ్ళు రకరకాలుగా రిప్రజెంటేషన్ ఇచ్చారు, వరల్డ్ బ్యాంక్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ, రకరకాల కేసులు కానీ, దాన్ని ఏమంటారు ఇన్సైడర్ ట్రేడింగ్, కొత్త పదం అప్పట్లో వాళ్ళే ప్రవేశపెట్టారు. ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది రకరకాలుగా ఫోకస్ చేశారు కదా. మరి అది నిజమైతే వీళ్ళు 5 సంవత్సరాల పరిపాలనలో ఉన్నప్పుడు యాక్షన్ తీసుకునేది ఉండే, ఎందుకు తీసుకోవాలా? ఊగే ఎందుకు మాట్లాడటం సొల్లు? యాక్షన్ తీసుకునేది ఉండే, అప్రోప్రియేట్ యాక్షన్ లీగల్లీ ఎందుకు తీసుకోలేదు? అంటే అక్కడ ఏం లేదు తీసుకోవడానికి. రెండోది, ఇక్కడ వీళ్ళు సింగపూర్ కన్సార్టియం అనే సంస్థను కూడా అమరావతిలో ఇక్కడి నుంచి లేకుండా ఎందుకు పంపించేసి దొబ్బేశారు? రకరకాల వ్యక్తులకి కంప్లైంట్ ఇచ్చి ఫోకస్ చేశారు కదా, మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు దాని మీద విచారణ జరగలేదు? విచారణ జరిగితే యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? సో ప్రజల్ని మభ్యపెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయటంలో భాగంగా ఈ మాటలు తప్ప ఇవన్నీ బేస్లెస్ అలిగేషన్స్ అని క్లియర్గా అనిపిస్తూ ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.